ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ అనగానే మన అందరికీ ఏ జాబితా గుర్తుకు రావాలండి? టాప్ 500. మరి ఈ 2025 జూన్లో విడుదల చేసినటువంటి ఈ జాబితా ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్స్ అనగానే మొదటి స్థానంలో ఎల్ క్యాపిటన్, రెండవ స్థానంలో ఫ్రాంటియర్, మూడవ స్థానంలో అరోరా, నాలుగవ స్థానంలో జూపిటర్, ఐదవ స్థానంలో ఈగల్ గుర్తుకు రావాలి. ఖచ్చితంగా ఈ ఐదింటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ 5 పేర్లను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. జాగ్రత్త పరిశీలించండి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అనగానే మన అందరికీ ఏ పదం గుర్తుకు రావాలండి? కెప్టెన్. ఇక్కడ ఎగ్జాక్ట్గా పేరు ఏంటంటే ఎల్ క్యాపిటన్. నెక్స్ట్ అండి ఫ్రాంటియర్ అంటే సరిహద్దు. ఫ్రాంటియర్ గాంధీగా ప్రసిద్ధిగాంచిన మహానుభావుడు ఎవరండి? పాకిస్తాన్ దేశానికి చెందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. అతని ప్రత్యేకత ఏంటంటే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును దక్కించుకున్న మొట్టమొదటి విదేశీయుడు. ఎప్పుడు దక్కించుకున్నాడంటే 1987లో. నెక్స్ట్ అండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క పాత పేరు ఏంటంటే NEFA నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ. ఏంటంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ. ఈ విధంగా ఫ్రాంటియర్ అంటే ఏంటండి? సరిహద్దు. నెక్స్ట్ అండి అరోరా. అరోరా అనగానే మీ అందరికీ ప్రసిద్ధిగాంచినటువంటి అరోరా కాలేజెస్ గుర్తుకొస్తాయండి. నెక్స్ట్ అండి జూపిటర్. సౌర కుటుంబంలోని ఒక గ్రహం పేరు ఏంటంటే జూపిటర్. అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలి అంటే బృహస్పతి లేదా గురుడు. నెక్స్ట్ అండి ఈగల్. అమెరికా దేశ జాతీయ పక్షి ఏంటంటే ఈగల్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే బాల్డ్ ఈగల్. నెక్స్ట్ అండి ఈ మొదటి ఐదింటిలో ఒక జూపిటర్ మాత్రమే జర్మనీ దేశానికి చెందింది. మిగతా 4 అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా దేశానికి చెందినవి. మరి టాప్ 500 జాబితాలో భారతదేశానికి చెందినవి ఎన్ని చోటు దక్కించుకున్నాయి అంటే కేవలం 6 మాత్రమే. అయితే ఆ 6 కనీసం ఒక్కటి కూడా టాప్ 100లో చోటు దక్కించుకోలేదు. అర్థం చేసుకోండి, కనీసం ఒక్కటి కూడా టాప్ 100లో చోటు దక్కించుకోలేదు. కేవలం ఒకే ఒక్కటి మాత్రమే టాప్ 200లో చోటు దక్కించుకుంది. దాని పేరు ఏంటంటే ఐరావత్. ఇది ఏ ర్యాంకులో నిలిచింది అంటే 162వ ర్యాంకులో. మరి ఆ 6 భారత సూపర్ కంప్యూటర్స్ ఏంటంటే ఐరావత్, అర్కా, అరుణిక, ప్రత్యూష, అర్కా, AI/ML, మిహిర్. ఈ వరుస క్రమాన్ని బట్టి ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏంటంటే ఐరావత్. అసలు భారతదేశంలో సూపర్ కంప్యూటర్స్ను ఎవరు అభివృద్ధి చేస్తారు అంటే CDAC అనేటువంటి ఒక పరిశోధన సంస్థ. దాని పూర్తి పేరు ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే పూణే నగరంలో. మరి CDAC అభివృద్ధి చేసినటువంటి భారతదేశ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి ప్రతి ఆప్షన్లో కామన్గా ఏ పదం ఉంటుంది అంటే పరం. పరం 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 ఎందుకోసం అంటే భారతదేశానికి సంబంధించి సూపర్ కంప్యూటర్ సిరీస్ పేరు ఏంటంటే పరం. మరి భారతదేశ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటో ఎగ్జాక్ట్ దాని పేరును కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.